వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు మనం ప్రత్యేకంగా సావిత్రిబాయి పూలే గారికి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు 194th బర్త్ యానివర్సరీ ఆఫ్ సావిత్రిబాయి పూలే గారిది. అదేవిధంగా ఈమె అటు లిటరరీ, సోషల్ రిఫార్మ్స్, ఉమెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అందించినటువంటి కాంట్రిబ్యూషన్స్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. ఇది అటు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాల గురించి కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈవెన్ మనకి యూపీఎస్సీ మెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉమెన్ కాంట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ అంశాలను ఇక్కడ కూడా కోట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఈమెకి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పచ్చు. రైట్. అదేవిధంగా ఈమె బర్త్ యానివర్సరీని అటు ఉమెన్ ఎడ్యుకేషన్ డే గాను, ఉమెన్ టీచర్స్ డే గాను జరుపుకుంటున్నాం. సో దట్ ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా, ఉమెన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ పరంగా ఈమెకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని కోట్ చేయొచ్చు. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత పరమైనటువంటి అంశాల గురించి మనం ఏవైనా చెప్పేటప్పుడు సావిత్రిబాయి పూలే గారికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని కోట్ చేయొచ్చు. రైట్. అయితే ఈవిడ ఎప్పుడు జన్మించారు అంటే 3rd January 1831. సో 194th బర్త్ యానివర్సరీని ప్రజెంట్ మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈమె 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే జ్యోతిరావు పూలే గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. సో అప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే అరౌండ్ 13 years. సో ఈ టైంలో వాళ్ళకి వివాహం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా అంటే జ్యోతిరావు పూలే గారు ప్రత్యేకంగా సావిత్రిబాయి పూలేకి ఎడ్యుకేషన్ అందించడం జరిగింది. సో జ్యోతిరావు ఎడ్యుకేటెడ్ సావిత్రిబాయి ఎట్ హోమ్ ఆఫ్టర్ దైర్ మ్యారేజ్. సో వివాహం అయిన తర్వాత ఈమెకి విద్యను అందించడం జరిగింది. సో దట్ ఆమె కూడా ఎంపవర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఏం చేశారంటే అటు ఎడ్యుకేషన్ పరంగా, సోషల్ రిఫార్మ్స్ పరంగా, లిటరేచర్ పరంగా చాలా వరకు ఈమె కాంట్రిబ్యూషన్స్ అందించడం జరిగింది. సో ప్రత్యేకంగా 1848లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ స్కూల్ ఫర్ ఉమెన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మహిళలకి మొట్టమొదటి విద్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారంటే పూణేలో 1848లో ప్రారంభించడం జరిగింది. అయితే 1849లో వీళ్ళు ఏవైతే సమాజాన్ని మార్చాలి అనే దృక్పథంతో ముందుకు వెళ్ళడం చూసినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఇంటి నుంచి పంపించేయడం జరిగింది. సో దట్ 1849లో వీళ్ళు వాళ్ళ యొక్క హోమ్ నుంచి లెఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దే స్టేడ్ దేర్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఉస్మాన్ షేక్ వద్ద ఆశ్రయం పొందడం జరిగింది. సో ఇక్కడే సావిత్రిబాయి పూలే గారు ఫాతిమా బేగం షేక్ని కలవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కలిసి నార్మల్ స్కూల్స్లో గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది. సో ఫాతిమా బేగం షేక్ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ఉమెన్ టీచర్ ఆఫ్ ఇండియా. సో మనకి ఫస్ట్ ఉమెన్ టీచర్ అని ఎవరిని చెప్తామంటే సావిత్రిబాయి పూలే గారిని చెప్తాం. అయితే ముస్లిమ్స్లో ఫస్ట్ ఉమెన్ టీచర్ అనేసి ఫాతిమా బేగం షేక్ గారిని చెప్తాం. సో ఈ విధంగా ఈమె యొక్క ఇంపాక్ట్ ఫాతిమా బేగం షేక్ మీద కూడా పడింది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1850sలో 1850 దశకంలో నేటివ్ ఫీమేల్ స్కూల్ అనేది కూడా పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ద సొసైటీ ఫర్ ప్రమోటింగ్ ద ఎడ్యుకేషన్ ఫర్ మహర్స్. సో ప్రత్యేకంగా అణగారిన వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఒక సొసైటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళటి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోను, అదేవిధంగా క్యాస్ట్ ఈక్వాలిటీస్ని తీసుకురావడంలో అనేక సొసైటీస్ని, అనేక విద్యాలయాల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా 1852లో మహిళా సేవా మండల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా మహిళల హక్కులకు సంబంధించి, ఉమెన్ రైట్స్కి సంబంధించి మహిళా సేవా మండలిని 1852లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా ఈవిడ అటు చైల్డ్ మ్యారేజెస్ని ఎగ్నెస్ట్గా క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీడో రీమ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఇద్దరూ కూడా వీడో రీమ్యారేజెస్కి సపోర్ట్ చేస్తూనే చైల్డ్ మ్యారేజెస్కి ఎగ్నెస్ట్గా క్యాంపెయిన్స్ను కూడా ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా 1863లో 1863లో దే స్టార్టెడ్ ఏ హోమ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫాంటిసైడ్. సో అటు ఇన్ఫాంటిసైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేసి ప్రత్యేకంగా గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హోమ్స్ని ఏర్పాటు చేశారు. రైట్. అదేవిధంగా బ్రాహ్మణ్ వీడోస్ అండ్ ఆల్సో రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ కోసము ప్రత్యేకంగా హోమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 1863లో. సో ఈ విధంగా అటు జ్యోతిరావు పూలే గారి యొక్క కాంట్రిబ్యూషన్, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. రైట్. అదేవిధంగా సత్యశోధక్ సమాజ్లో కూడా, ఇటు సత్యశోధక్ సమాజ్లో ప్రత్యేకంగా ఈవిడ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటూనే సత్యశోధక్ మ్యారేజెస్ను కూడా జరిపించడం జరిగింది. సో ఫస్ట్ సత్యశోధక్ మ్యారేజ్ అనేది 1873లో జరిపింది. సో ఏంటి సత్యశోధక్ మ్యారేజ్ అంటే ఏ మ్యారేజ్ వితౌట్ ఏ డౌరీ. సో ఎటువంటి డౌరీ, వరకట్నం లేకుండా ఉండడం, అదేవిధంగా బ్రాహ్మిన్ పీస్ట్, పురోహితుడు లేకుండా ఉండడం, ఇది మాత్రమే కాకుండా బ్రాహ్మణిక్ రిచువల్స్ ఏవీ లేకుండా వివాహం జరిపించడమే సత్యశోధక్ మ్యారేజ్ యొక్క ఆబ్జెక్టివ్. సో ఈ విధంగా మొట్టమొదటిసారిగా సత్యశోధక్ మ్యారేజ్ ఎప్పుడు జరిపించారంటే 1873లో జరిపించడం జరిగింది. సో ఈ విధంగా ఆమె యొక్క కాంట్రిబ్యూషన్ అటు ఎడ్యుకేషన్ పరంగా, ఉమెన్ ఎంపవర్మెంట్ పరంగా ఉన్నాయి. అయితే లిటరరీ పరంగా ఈమె యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. లిటరరీ పరంగా 1854లో కావ్య పూలే అనే ఒక గ్రంథాన్ని పబ్లిష్ చేయడం జరిగింది, కావ్య పూలే. రైట్. అదేవిధంగా 1892లో భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే దాన్ని కూడా పబ్లిష్ చేశారు. భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విధంగా లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఒక పోయంను కూడా రాయడం జరిగింది. అదేంటంటే గో గెట్ ఎడ్యుకేషన్. సో విద్యాపరమైనటువంటి అంశాలకి ప్రాధాన్యతనిస్తూ గో గెట్ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని కూడా ప్రారంభించారు, ఒక పోయం రాశారు. ఇది అటు అప్రెస్డ్ క్లాసెస్కి, అదేవిధంగా ఉమెన్కి రిలేటెడ్గా ఈ పోయంని రచించడం జరిగింది. రైట్. అదేవిధంగా అటు 1890లో జ్యోతిరావు పూలే గారు మరణించిన తర్వాత కూడా సత్యశోధక్ సమాజ్ ఏదైతే ఉందో ఆ సత్యశోధక్ సమాజ్ని ముందుండి నడిపించడం జరిగింది. అదేవిధంగా 1897లో మహారాష్ట్ర రీజియన్లో ప్లేగ్ రావడం జరిగింది. సో అక్కడ సేవ చేస్తూనే ఈవిడ కూడా వ్యాధిగ్రస్తురాలయ్యి మరణించడం జరిగింది. సో ఈ విధంగా ఆమె యొక్క మరణం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దాని ఆన్సర్ ఏంటో చెప్పండి. సత్యశోధక్ సమాజ్ ట్రూత్ సీకర్స్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.